కొనుగోలు జరగబోతుంది. అది మధ్యాకాశములో పెళ్లి విందు జరగబోతుంది. హల్లెలూయా. ఒక మనుషుడు అంటే దేవాది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పెళ్లి విందు కొరకు అనేకులను పిలుస్తా ఉన్నాడు. ఆ పెళ్లి విందులో పాల్గొందాలని. హల్లెలూయా. మనమందరము కూడా రక్షణ పొందింది, మనమందరము కూడా యేసును నమ్మింది, మనమందరము కూడా ఈ సహవాసములో ఉండడం ఏమిటంటే, ఒకానొక దినమున పరలోకములో దేవుడు మనకందరికీ మధ్యాకాశములో, ఎక్కడ చెప్పండి, మధ్యాకాశములో గొప్ప పెళ్లి విందు ఆయన చేయబోతున్నాడు. ఆ పెళ్లి విందు కొరకు మనను దేవుడు పిలిచి ఏర్పరచుకున్నాడు. ఇంకా చాలా స్థలం ఉన్నదంటాడు. అందరినీ పిలుస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదువు ఇప్పుడు, చదువు బిడ్డ. విందు కాలం ఇప్పుడు సిద్ధమైనది, రండని పిలువబడిన వారితో చెప్పగా చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. హల్లెలూయా. వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. విందుకు రమ్మంటే నెపాలు చెప్తా ఉన్నారు. దేవుడు సిద్ధపరిచిన విందుకు రమ్మని ఆయన పిలిస్తే నెపములు చెప్తా ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. మనం నెపములు చెప్పేవారిగా ఉండకూడదని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. నెపములు చెప్పేవారిగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. దేవుని పనిలో నెపములు చెప్పేవారిగా మనం ఉండకూడదు. చక్కటి పాట ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఇక ఇది ఏ సమయము అనే పాట బాగా అనిపిస్తుంది. ఇక ఇది సమయం రండి, యేసుని చేరండి. ఇక సమయం లేదండి, రండి రక్షణను నండి. ఇక సమయము లేదండి, రండి రక్షణను నండి. ఇక సమయము లేదండి, రండి రక్షణను నండి. సమయములే